రైట్ హ్యాండ్ గోస్ ఫార్వర్డ్ కమ్స్ బ్యాక్. తగదిం 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 ట్ర తగదిం 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 ట్ర. 3 times హ్యాండ్ షేక్, 1 time ట్ర హెడ్ షేక్. వీడికి పైత్యం బాగా పెరిగింది. నాకు పైత్యం ఏంద్రా? అబ్బో ముసుకో. ఆహా అరే పని చేస్తున్నారా? ఏం పను? నీకు తెలియదా నేను ఒక టాప్ కొరియోగ్రాఫర్ అని? నీకు తెలియదా? అబ్బో స్టెప్స్ రాసుకుంటున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నా. వెరైటీ పుల్లారావు. అవురా వెరైటీనే, స్టెప్స్ రాసుకుంటా. నీకేం తెలుసురా? అరే యష్ మాస్టర్ రా, యష్ మాస్టర్ ఇప్పుడు సినిమాలు చేస్తుండంటే ఎవరు నేర్పించారు ఆయనకు విద్య? నేను కాదు. చాలే. అరే డాన్స్ కి ఆవిడికి సంబంధం లేదు. ఆవిడికి డాన్స్ నేర్పియాలనా హిమజ గారికి? డాన్స్ కి ఆవిడికి 100 కిలోమీటర్ల దూరం చందన, మన వర్ధని పరిమయం. ఆమెకు డాన్స్ నేర్పియాలనా? అందుకే రాసుకుంటున్నా. వీళ్ళ ముగ్గురికి ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? చూడాలనుకుంటున్నావా? హలో అండి, డాన్స్ క్లాసెస్ ఆన్లైన్ విత్ యష్ మాస్టర్, హిమజ అండ్ చందన. వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ రవి. హాయ్ హాయ్ యశు. హాయ్ హాయ్ హాయ్. ఆఫ్ కోర్స్ కోపంగా ఉంది, కానీ ఎందుకో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా కాబట్టి ఒక సంతోషం కూడా ఉంది. బట్ ఫస్ట్ యష్ మాస్టర్, అసలు డాన్స్ నేర్చుకున్నావు ఎప్పుడన్నా గుర్తొస్తున్నా నేను? ఎప్పుడన్నా గురువు గారు నాకు నేర్పించిన విద్య ఒక్కసారి థ్యాంక్స్ చెప్పినావు నువ్వు? మీ ఫోటోనే ఉంటది క్లాస్ లో యాక్చువల్లీ. మీ ఫోటోనే ఉంటది క్లాస్ లో యాక్చువల్లీ. ఏదైనా క్లాస్ లో ఫోటో పెట్టి దీపం పెట్టినా కింద? ప్రతిసారి డాన్స్ చేసే ముందు దాన్ని చూస్తేనే స్టెప్స్ వస్తాయి, రాదు. హిమజ గారు, చందన ఎంత దారుణం అంటే నా స్టెప్పులు కాపీ కొడతాడండి, దానికి క్రెడిట్ కూడా ఇవ్వడు. లాస్ట్ టైం కలిసినప్పుడు వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పిన, ఇదేదో బాగుందని చెప్పేసి అని సమంతకు అర్థం చేయించాడు. ఒరే దానికి క్రెడిట్ అని ఇవ్వాలి కదరా. అమ్మో, ఇది సమంత గారికి కాజల్ అగర్వాల్కో ఇస్తారు. బట్ చందన హాయ్. హాయ్. వర్ధని పరిణయంలో ఎంత అందంగా ఉండేనో ఇప్పుడు కూడా అంతే అందం, అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అలానే ఉన్నారు. కొంచెం ఎదురుగా 2 పనులు ఇరిగిపోయినాయి ఏజ్ కారణం వల్ల, బట్ అట్లానే ఉన్నారు. థ్యాంక్ యూ రవి. నేను చెప్పిన డైలాగ్ ఎలా చెప్పానో అలానే చెప్పేసి. యశు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు ఇంటి వాళ్ళతో? ఎందుకంటే లాక్డౌన్ మొత్తం ఇంట్లోనే. హౌ ఇస్ ఇట్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ? ఫ్యామిలీతోనే బాగా టైం స్పెండ్ చేస్తున్నాం, మూవీస్ చూస్తున్నాం. బట్ అంటే ఇలాంటి టైం వస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇంత కష్టం ఉంటుంది అనుకోలేదు అనమాట. లైక్ వర్క్ చేసి 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 ఒక్కసారికి అన్ని ఆఫ్ అయిపోతే అంటే మైండ్ వర్క్ అవడం లేదు ఇంట్లో. బట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే ఇలాంటి టైం ఐ థింక్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అది తెలియదు. పాపం అంటే మమ్మీ డాడీ అండ్ వర్ష గురించి ఆలోచిస్తే బాధ అవుతుంది. సేమ్ ఇదే ముఖం భరిస్తా ఉన్నారు వాళ్ళు రోజు. అండ్ హిమజ, ఇంట్లో ఏం జరుగుతుందంటే నేను నా పెట్ రియో లాక్ అయిపోయాం ఈ లాక్ డౌన్ లో. అయ్యో పాపం, దాని బాధ కూడా అర్థం చేసుకోవాలా. సో మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగిపోతుంది. భయం వేస్తుంది నెక్స్ట్ మనం షూటింగ్ కి వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతుంది. అంటే మీ పెట్ కుక్కనా పిల్లియా? పెట్ ఇస్ డాగ్. అంటే బయటకు వచ్చిన తర్వాత హిమజ మాట్లాడటం మానేసి బౌ 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 అంటదేమో అని. అవును, నాకు లాంగ్వేజ్ వచ్చేసినట్టే అనిపిస్తుంది. వెరీ నైస్. ఏం బ్రీడ్ రియో? సిడ్జు. వెరీ నైస్. నా దగ్గర కూడా సిడ్జు ఉంది. అంటే మా చెల్లి దగ్గర ఉంది, నా దగ్గర కాదు. నేను రీసెంట్ గా కొత్తది ఒకటి తెచ్చా. ఏంటది? సిడ్జు, లాక్డౌన్ లో. వెరీ నైస్, వెరీ నైస్. చందన, యు లవ్ యానిమల్స్, యు హ్యావ్ పెట్స్? I have a crossbreed anamata, dachshund and pug. Oh mo. Hey, that's a cute Shih ఏం పేర్రా? చిక్కు. వెరీ నైస్. మా చెల్లె దగ్గర ఉన్న సిజ్జు పేరు ఈలు, ILU, ఐ లవ్ యూ ఈలు. ఎక్స్క్యూజ్ మీ, అది మెయిలా అండి? మెయిలా ఫిమేలా? మెయిల్. అబ్బా, ఫిమేల్ కోసం వెతుకుతున్నాం సంబంధం మా రియో గాడికి.
నీకు నా లాక్డౌన్ టాక్స్ దొరికిందమ్మా నీ సంబంధాల కోసం. మీది మెయిలా ఫీమేలా రవి? మా చెల్లి దగ్గర ఉన్నది ఫీమేల్, కానీ అది యుఎస్ లో ఉంది. ఓహో, వచ్చినప్పుడు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి, మేము క్రాసింగ్ చేపిస్తాం. ఆమె చూడు వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో అవుట్ ఆఫ్ 3 రౌండ్ మన ఫస్ట్ రౌండ్ ఫేక్ ఆర్ రియల్. సో మీ ముగ్గురు సెలబ్రిటీస్ గురించి పేపర్స్ లో ఈ లాక్డౌన్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఒక్కొక్కరికి చెప్తాను, అది ఎంతవరకు ఫేక్ ఎంతవరకు రియల్ మీరు చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ యష్ తో స్టార్ట్ చేద్దాం. అబ్బా, బేసికలీ నీకు డాన్స్ కి ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు, వాళ్ళ నుంచి నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు, కరెక్టా? కదా, ఉన్నారు కదా. నీ డాన్స్ చూసి తెలుగు రాష్ట్రాల్లో అందరూ ప్రపంచం మొత్తం డాన్స్ చేస్తుంటే నువ్వు మాత్రం మీ ఆవిడ చెప్పినట్టు ఆడుతూ ఉంటావు. కరెక్ట్. అది భయంతోనా ప్రేమతోనా? భయంతో కూడిన ప్రేమతో. భయంతో కూడిన ప్రేమతో. ఎప్పుడన్నా వర్ష మాట వినకపోతే నీకు ఎట్లాంటి తిట్లు పడతాయా, లేకపోతే చెవు పిండుతుందా, లేకపోతే వాతలు పెడతా, తొడపాశాలు పెడతా, ఎట్లా? అలుగుతుంది ఎక్కువ. అలుగుతుంది. దిస్ ఇస్ రియల్. రియల్. సెకండ్ క్వశ్చన్, ఇదైతే ఖచ్చితంగా వార్తల ద్వారానే వచ్చింది. నువ్వు ఇంటికి లేట్ వెళ్తున్నావని కంప్లైంట్ ఉంది కొంతమందికి, అవునా? ఉందా లేదా? హిమజ గారు, చంద్ర గారు, ఎందుకో తెలుసా మీకు? యష్ మాస్టర్ ఇంటికి లేట్ ఎందుకు వెళ్తాడంటే స్లో మోషన్ లో వెళ్తాడు ఇంటికి. స్లో మోషన్ లో కాదు, బట్ లేట్ అయితే వెళ్తాను. ఎందుకంటే నైట్ ఎక్కువ బయట క్లాస్ లోను లేదంటే ఏదో క్రికెట్ ఆడుకుంటూ లేట్ అవుతుంది. క్రికెట్ అయితే అర్థం చేసుకుంటా, బట్ లేట్ అవ్వడానికి డాన్స్ క్లాస్ కాదు, వేరేది ఇంకేదో ఉంది. వేరేది ఏం లేదు, అదే. ఓకే, ఎదురుగా వర్షం ఉందని అర్థమైంది. హిమజ దగ్గరికి వద్దాం. హిమజ గురించి నేను ఒక దారుణమైన న్యూస్ విన్నా. అంటే సినిమా షూటింగ్, సీరియల్ షూటింగ్, లేకపోతే ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడు ఇంటికి రాగానే గెటప్ తీసేస్తావు, అవునా? ఎస్ ఆర్ నో? ఆమెనే ఎస్ అని చెప్పింది. హిమజ ఇంటికి రాగానే తను వేసుకున్న లేడీ గెటప్ తీసేస్తది. ఇప్పుడైతే గెటప్ లో ఉన్నారా, వితౌట్ గెటప్ లో ఉన్నారా? అబ్బా, ఇది న్యాచురల్. ఇది షూటింగ్ కాబట్టి లేడీ గెటప్ లో ఉంది ఆవిడ. గెటప్ అంటే ఇప్పుడు శ్రీదేవి గారి గెటప్ ఉంటది, సావిత్రి గారి గెటప్ ఉంటది, అట్లా. ఓకే, అది ఫేక్ ఆ రియలా? నేను అమ్మాయిని రవి, ఇది రియల్. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, అది ఫేక్ న్యూస్. సెకండ్ క్వశ్చన్, నువ్వు రాత్రి పడుకునే ముందు ఈ పని ఖచ్చితంగా చేస్తావు, అంటే అందరికి కొంచెం వింతగా అనిపించే పని ఒకటి ఉంది, అది చేస్తావు, అవునా కాదా? అవును. యశ్, చందన, హిమజ రాత్రి పడుకునే ముందు 2 నిమ్మకాయలు, పసుపు, కుంకుమ తీసుకెళ్లి డోర్ బయట వాటితోని పూజ చేసిన తర్వాత పండుకుంటది. ఎందుకు చేస్తున్నావు? అదే నీలాంటి వాళ్ళు కళల్లో రాకుండా ఉండడానికి రవి. నాలాంటి వాళ్ళు కళలో రాకుండా ఉండనికా? బొందం కాదు, నేను ఎందుకు వస్తా నిమ్మకాయలు పసుపు కుంకుమ పెట్టుకుంటా? కానీ అసలు వినని కూడా వినలేదు నేను ఇలా చేస్తారని చెప్పి. మామూలుగా అయితే దిష్టి తీయించుకుంటారేమో, ఇది తనే చేసుకో అలా బయటికి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం వింటున్నా. అది దిష్టి కాదు, ఇవి ఏంటంటే హిమజ ముక్కుసూటి మనిషి. బాగుంటే బాగుందని చెప్తుంది, బాగాలేకపోతే బాగాలేదని చెప్తుంది. ఎవడన్నా పొరపాటున కొట్లాట పెట్టుకుంటా అనుకో, నీకు ఇవాళ రాత్రి ఉందిరా అని అంటది. ఏం చేస్తుంది? రాత్రి పోయి నిమ్మకాయలు పసుపు కుంకుమ వేసి ఆవాహయామి. కాదు, నేను చేసేది ఏంటంటే పడుకునే ముందు రోజు కాళ్ళు కడుక్కుంటారు, అందరు చేయరు. నేను ఆ ఉద్దేశంతో కాళ్ళు కడుక్కుంటావా? కాళ్ళు ఫీట్ క్లీన్ చేసుకొని పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. అది చిన్నప్పటి నుంచి అలవాటు. అచ్చా, అయితే నేను చెప్పింది ఫేక్ అన్నమాట. ఈ వార్త నేను చెప్పేది ఇది రియల్. ఆ కారణం వల్లనే నువ్వు సినిమా రోల్స్ ఒప్పుకోవట్లేదంట, అవునా లేదా? ఓ, అందరూ నన్ను హీరోయిన్ గానే చేయమంటున్నారు, అందుకే నేను ఒప్పుకోవట్లేదు. హిమజాకి ఒక సినిమా స్టోరీ నరేట్ చేస్తే, తన క్యారెక్టర్ నరేట్ చేస్తే ఇందులో ఏడ్చే సీన్లు లేవు, నేను చెయ్యను అని చెప్పి చేయట్లేదంట. ఉంటుంది కనెక్షన్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్ ఆఫ్ ద క్వేక్ ఆఫ్ ద ఇండియా, యునో. అంటే నవ్వడమే కాదు, ఏడుపు కూడా అందంగా ఉంటుందని హిమజ ప్రూవ్ చేసింది. ఓకే, చందన, మీ ఇంటి దగ్గర నీ ఫేవరెట్ రెస్టారెంట్ కి వెళ్ళేది దీనికోసమే అంట, అవునా కాదా? యాక్చువల్గా రెస్టారెంట్ చాలా తక్కువ వెళ్తా. కాదు, ఇట్స్ నాట్ ఫర్ ఫింగర్ బౌల్. ఏదైనా ఒక పర్టికులర్ డిష్ అనా? ఎస్, ఒక పర్టికులర్ డిష్ కోసం నువ్వు వెళ్తున్నావు, రైట్? కరెక్ట్. ఎస్, చందనకి టిష్యూ పేపర్ లో సోంపు ఇంటికి తీసుకురావడం ఇష్టం.
అది ఎప్పుడో చిన్నప్పుడు రవి, మరి ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా టిష్యూ పేపర్ లో సోంపులు కలెక్ట్ చేసుకొని వస్తున్నావా లేదా? ఇప్పుడు లేదు. ఇప్పుడు టిష్యూ పేపర్ లేదు, నార్మల్ డైరెక్ట్ చేతులు తీసుకొని వచ్చేది. ఆ చేతిలో తీసుకుంటే బాగా స్వెట్టింగ్ వస్తుంది, గలీజుకుంటది. ఓకే, సో ఇది చిన్నప్పుడు రియల్ న్యూస్, ఇప్పుడు ఫేక్ న్యూస్ అయింది. ఈ వార్త ఎంతవరకు నిజం? నీకు అగ్గిపెట్టె కనబడితే ఏదో ఒకటి కాలుస్తూనే ఉంటావంట, అవునా కాదా? ఏదో ఒకటి ఫేక్. అగ్గిపెట్టె కనబడితే మీ ఎంకమ్మా, నో వే. ఈ చందనాకి అగ్గిపుల్ అంటే ఇష్టం లేదు, అందుకే కాల్చి అవతలు పడేస్తుంది అంట. ఇది లాస్ట్. హిమజ, రీసెంట్ గా ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది నీ మీద. మీ అసోసియేషన్ వాళ్ళు లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చారు. ఇది నిజమా కాదా? కరెక్టే. ఇది చూసావా, ఇది కరెక్ట్ న్యూస్. మా న్యూస్ పేపర్ కరెక్ట్. యశు చందన, ఎందుకంటే తను దొంగతనం చేసింది. ఇంట్లో బల్బు పేలిపోయిందని వీధి లైట్, స్ట్రీట్ లైట్స్ ఉంటది కదా, ఎక్కి స్ట్రీట్ లైట్ నుంచి బల్బు తీసుకోవడానికి పోయింది. దొంగతనం వల్ల వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కేసేశారు. ఇంత కక్కుత్ ఎందుకమ్మా, ఇంత కక్కుత్ ఎందుకమ్మా? లాక్డౌన్ కదా, సీసీ కెమెరాలు పనిచేయవనుకున్నాను రవి. రవేనా, నీది ఒక న్యూస్ తెలిసింది మాకు. నాదేం న్యూస్? రోజు 10 o'clock నైట్ ఎక్కడికో బయటకు వెళ్తున్నావు అంట నువ్వు. నేను ఆ లాక్డౌన్ లో ఎక్కడికి వెళ్ళట్లేదు. అవును పోతున్నా 10 o'clock తర్వాత పాల ప్యాకెట్ తీసుకురానికి పోతున్నా. ఓకే, సో ఈ ఫేక్ ఆర్ రియల్ రౌండ్ అయిపోయింది. వెరీ గుడ్, ఎవ్రీవన్ పర్ఫార్మ్డ్ వెల్. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మీ ఎక్స్ప్రెషన్ రౌండ్. 5 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు 5 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. అంటే 50 మార్క్స్ లో ఎవరికి ముగ్గురులో ఎవరికి హైయెస్ట్ వస్తుందో చూస్తాం. ఓకే, ఫస్ట్, మీకు బాగా ఆకలి అవుతుంది, మీ ఫేవరెట్ రెస్టారెంట్ కి వెళ్ళారు, మీ ఫేవరెట్ డిష్ ఆర్డర్ చేశారు. ఆ వెయిటర్ వచ్చి, సారీ సార్, మీరు ఆర్డర్ చేసిన ఫేవరెట్ డిష్ అయిపోయింది అని చెప్పేసి పక్కవాడికి ఇచ్చాడు మీ ఫేవరెట్ డిష్. పక్కవాడు మీ ఫేవరెట్ డిష్ తింటున్నాడు, మీకు లేదు. వాడిని చూసుకుంటూ మీకు నోరు ఊరుతుంది. ఎలా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్? స్టాచ్యూ ఉండాలి, యూ కాంట్ మూవ్. ఓకే, అడ్డం పెట్టుకోండి. మీ పక్కోడు మీ ఫేవరెట్ ఫుడ్ తింటున్నాడు. 3 ఓ హిమజా, అది పెట్టుకో ఫస్ట్. 3, 2, 1 గో. స్టాచ్యూ. ఏమి మధ్య కళ్ళతో తినేస్తున్నావు మొత్తం. యశు, ఏం ట్రై చేస్తున్నావురా? సూపర్ గైస్. నేను ఓ చిన్నపిల్లని ఆడిపిస్తున్నట్టు నోరు ఎందుకు మనకి అవసరం లేదు, కళ్ళతో తినొచ్చని హిమజ ప్రూవ్ చేసింది. మొత్తం కళ్ళతో తిన్నది. వెరీ గుడ్. సో ముగ్గురికి పాయింట్లు పడుతున్నాయి. గురు వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్, లాక్డౌన్ కారణం వల్ల ఒక 50 days వరకు మీరు ఎవ్వరూ మందు తాగలేదు. సడన్ గా వైన్ షాప్స్ ఓపెన్ అయ్యాయి. మీరు వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి వైన్ షాప్ కి వెళ్ళి బాటిల్ కొన్నారు. ఒక కవర్ తీసుకున్నారు. ఆ బాటిల్ ని ఆ కవర్ లో పెట్టగానే బాటిల్ కింద పడిపోయి పగిలిపోయింది. నెక్స్ట్ డే నుంచి గవర్నమెంట్ ఆర్డర్ చేసింది వైన్ షాప్స్ బంద్ అని. అప్పుడు మీ ఫేస్ లో ఉండే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? కవర్ యువర్ ఫేస్. 3, 2, మందు పోయింది, 1 గో. మజా సూపర్. అయ్యా చంద్ర ఇస్ ఎంజాయింగ్. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. యశ్ సూపర్ రా, సూపర్ రా. ఇది బాగా మేము రిలేట్ చేసుకునే అవుతుంది అనమాట. అందుకే ఎస్, అంటే రీసెంట్ గా జరిగింది అనుకుంటా. మీరు హ్యాపీగా రోడ్ మీద యష్ మాస్టర్ కేమో త్రివిక్రమ్ గారి సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఆనందం, హిమజా గారికి ఏమో త్రివిక్రమ్ గారి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని ఆనందం. చందన గారికేమో త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంకో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని ఆనందం. మీరు అప్పుడే త్రివిక్రమ్ గారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. లలలాలా లలలాలా అని వెళ్తున్నారు. పక్కన ఏదో రాడ్ లాగా కనిపించింది. ఆ రాడ్ ని ఇట్లా పట్టుకున్నారు. కరెంట్ షాక్ తగులుతుంది మీకు. ఎలా ఉంటది ఎక్స్ప్రెషన్? 3, 2, 1 గో. ముగ్గురు కూడా సూపర్ గా చేశారు. ముగ్గురు కూడా మార్క్స్ పడుతున్నాయి. డాగ్ కి చాలా సంతోషం వేస్తే
అది నక్క అంటది, బట్ కుక్కలాగా మనం చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ హిమజ. 5 seconds స్టార్ట్. ఈ మగ కుక్క ఆడ కుక్కను చూసింది. యశ్ నెక్స్ట్ నువ్వు. ఇది గులాబ్ జామ్ చూసింది మళ్ళా. చందన సంథింగ్ న్యూ. 3, 2, 1 గో. చాక్లెట్ చూస్తే ఇలానే చేస్తాను. చాక్లెట్ చూస్తే కాదు, ఏదో కరోనా వైరస్ దగ్గరకు వచ్చిందేమో అనిపించింది నాకు. సో ముగ్గురు కూడా సూపర్ గా చేశారు. ఈ రౌండ్ కూడా అయిపోయింది అండ్ ముగ్గురు స్కోర్స్. హిమజ యూ స్కోర్ 45 out of 50, యశ్ యూ స్కోర్ 45 out of 50 అండ్ చందన యూ ఆల్సో స్కోర్ 45 out of 50. ఫైనల్ రౌండ్ ట్రూత్ ఆర్ డేర్. ఓకే, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్తగా వినండి. నేను కొన్ని సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. 6 questions ఉన్నాయి, 2 questions ఈ. కరెక్ట్ ఆన్సర్ చెప్తే మిగతా ఇద్దరితోని ట్రూత్ ఆర్ డేర్ ఆడుకునే అవకాశం మీకు వస్తుంది. తప్పు చెప్తే మిగతా ఇద్దరు కలిసి మీతోని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడిపిస్తారు. ఖచ్చితంగా ఓసారి ట్రూత్, ఖచ్చితంగా ఓసారి డేర్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ హిమజ. హిమజ, యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ రామ్ చరణ్, బన్నీ అండ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏమిటి? 5 seconds లో చెప్పాలి. ఎవడు? రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు యశ్ తో ఆడతావా, చందనతో ఆడతావా? ట్రూత్ ఆర్ డేర్? చందన. చందన, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వరోధిని పరిణయం హీరో రవికి నీకు ఎప్పుడు పడదంట, నిజమా? పడదని కాదు, బట్ మేము ఎప్పుడు మా ఇద్దరికి అసలు సింక్ అవ్వలేదు. సో ఎప్పుడు మేము ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు లేవు. వి వర్ జస్ట్ కో ఆర్టిస్ట్. యశ్ రెడీయా? యా. మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు కలిసి ఈ కాంబినేషన్ లో చేసిన సినిమాల పేర్లు. కలేజా, కలేజా, అతడు. అంతే, రెండే వచ్చినాయి. బట్ నువ్వు అతడు అనేది 5 seconds తర్వాత చెప్పావు కాబట్టి యూ లాస్ట్. యూ షుడ్ సే ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. వెన్ వాజ్ యువర్ ఫస్ట్ స్లాప్? ఫస్ట్ అమ్మ బర్త్డే రోజు ఆయిల్ పెడతాను నేను వద్దాను కొట్టింది. బర్త్డే రోజే అమ్మ కొట్టేసిందా నిన్ను? ఇంకా గుర్తుంది, అది ఫస్ట్ స్లాప్ యాక్చువల్లీ. ఓకే, నౌ చందన గెట్ రెడీ. కొంచెం ఈజీగా రవి. ఓల్డ్ లేడీ నుంచి సమంత అయిపోతుంది ఒక సినిమాలో. ఆ సినిమా పేరేంటి? బేబీ. బేబీ, ఓ బేబీ. రైట్ ఆన్సర్. యా, ఒకరితో ట్రూత్, ఒకరితో డేర్. ఒకరితో ట్రూత్. ఎవరితో ట్రూత్? ఎవరికి ఇస్తున్నావు ట్రూత్? హిమజతో ట్రూత్, మాస్టర్ తో డేర్. రెడీ, కమ్ ఆన్, గో ఫర్ ఇట్. నాకు ఎందుకో హిమజ గారిని అడిగే క్వశ్చన్ నాకు ముందే తెలిసిపోయింది. ఫస్ట్ హిమజ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం టైంలో నీకు ఒక ఆర్టిస్ట్ కానీ, ఐ మీన్ ఎవరైనా మన ఇండస్ట్రీలో నీకు డీపెస్ట్ క్రష్, అది ఎవరు చెప్పు? రామ్. హీరో రామ్. కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. సో మాస్టర్, నెక్స్ట్ మీకు డేర్. మీ వైఫ్ ని పిలవండి, వి వాంట్ సీ, అండ్ మీరు తనకి కిస్ చేయాలి చీక్స్ మీద. ఓకే. అయ్యే చీక్స్ మీదనా? చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి తెగుద్ది. ఫోర్హెడ్ మీద బాగుంటది కదా? ఫోర్హెడ్ మీద. ఓకే. షీ ఈజ్ మై వైఫ్. హాయ్ వర్ష. హాయ్, హ్యాపీ క్వారంటైన్. సో ఫార్ సో గుడ్. మీ ఇద్దరు ఒక క్యూట్ డాన్స్. ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో వెరీ స్వీట్, వెరీ క్యూట్. థాంక్యూ సో మచ్. కిస్ ఇవ్వలేదు. ఆల్ గుడ్, సూపర్ గుడ్. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ వర్ష. బాయ్. హిమజ, Yes. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ అండ్ సమంత ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు? బృందావనం. బా, నీ సినిమా నాలెడ్జ్ వామ్మో. సరే, ఎవరికి ట్రూత్ ఆర్ డేర్? డేర్. చందన. చందన డేర్. ఓకే చందన, నిమ్మకాయ ఉందా? ఆ నిమ్మకాయ ఇంకా చాకు తీసుకో, అది కొంచెం సగం కోసేయి. ఆ డేర్ ఏంటంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ యశ్వంత్ ని అడిగేంత వరకు క్వశ్చన్ ట్రూత్ ఆర్ డేర్. ఆ నిమ్మకాయ నోట్లోనే ఉండాలి, అది డేర్. సరే, ఓకే. నోట్లో పెట్టేసుకోండి.
అది వెరీ గుడ్ అది డేర్. నువ్వు అది చేస్తూనే ఉండు డార్లింగ్. యశ్ రెడీ? అనుష్క అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పేర్లు చెప్పాలి ఇన్ 5 seconds. బిల్లా, బాహుబలి 1, బాహుబలి 2. లవ్లీ, సూపర్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నువ్వు ఎవరిని అడుగుతున్నావు, హిమజానా లేకపోతే చందన? చందన, ఈట్ ఇట్. టాస్క్ లో కాబట్టి హిమజ రెడీ? అడిగి. సో ఎప్పుడైనా మీరు షూటింగ్ లో ఉన్నప్పుడు అంటే ఏదైనా కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా మీకు నచ్చనప్పుడు కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు ఏదో రీజన్ చెప్పేసి, నాకు బాగాలేదు లేదంటే ఏదో అబద్ధం చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతారు అన్నమాట. సో అలాంటి సీన్ ఏమైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా షూటింగ్ లో అబద్ధం చెప్పి వెళ్ళిపోయారా? సీను నాకు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అయితే మాత్రం నాకు సీన్ బాగాలేదు సార్ నేను చేయనని డైరెక్ట్ చెప్పేస్తారు. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ హిమజా ఫర్ దిస్. అండ్ చందన, నీ డేర్ అయిపోయింది, తీసేయచ్చు. వామ్మో, ఇప్పుడు నిజంగానే తిన్నా. షుగర్ వాటర్ తాగేస్తే జ్యూస్ అయిపోద్ది. సో చందన, ఫైనల్ క్వశ్చన్. జిల్ 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 జిగేల్ రాణి, ఈ పాటలో జిగేల్ రాణి ఎవరు? పూజా హెగ్డే. రైట్ ఆన్సర్. సో ఎవరికి ట్రూత్ ఆర్ డేర్? ఇప్పుడు హిమజకి డేర్, మాస్టర్ కి ట్రూత్. సో మాస్టర్ ని ట్రూత్ అడిగాయి. ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. ఫస్ట్ లైవ్ లైక్ 10 years అవుతుంది అండ్ వీ గాట్ మ్యారీడ్. సో వర్షానంట. ట్రూత్ వచ్చేసింది. సో డేర్ హిమజాకి ఏమి ఇద్దాం? నేను ఇవ్వనా? బెటర్. హిమజా గారు, డ్రైనేజ్. ఓకే, డ్రైనేజ్ గురించి 3 పాయింట్లు చెప్పండి. డ్రైనేజ్ అనేది ప్రతి ఇంటికి ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్. డ్రైనేజ్ లో చెత్త అంతా ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్. డ్రైనేజ్ అందరూ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మంత్లీ. ఈ 3 స్టేట్మెంట్ లో డ్రైనేజ్ అనే పదం తీసేసి హిమజాని పెట్టండి. హిమజాలో చెత్త అంతా ఉంటుంది. ముగ్గురు కూడా సూపర్ గా ఆడారు. ఫెంటాస్టిక్. సో థ్యాంక్ యూ సో మచ్ హిమజా, చందన అండ్ యష్ మాస్టర్. జీ తెలుగు తరపు నుంచి నా తరపు నుంచి నా షోకి వచ్చినందుకు మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్.